మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని 15 నెలల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా మలుపు తిప్పేందుకు నిరంతర శ్రామికుడు, నిరంతర కష్టజీవి, నిరంతరం మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మన అందరం కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ, యువ నాయకుడు, తాతకి మించిన మనవడు, తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు ఎదిగి రాజకీయాల్లో తనకంటూ ఉనికిని తెచ్చుకొని ప్రతిపక్షాలని అందరినీ నోర్లు మూపించి ఈరోజు ప్రపంచం అంతా కూడా తన వైపు చూసే విధంగా మలుపు తిప్పుకున్న యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో ఈరోజు మన విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మైలురాయిలుగా ఉండబోయేటువంటి గూగుల్ టెక్ ఏఐ సంస్థని ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి సందర్భంగా కావలి నియోజకవర్గం తరఫున, కావలి నియోజక ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున మనందరం కూడా వారికి అభినందించాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. దేశానికి స్వతంత్రం 1947లో వచ్చిన ఆనందంగా అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని కాదని, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాగలిగింది అంటే అది గూగుల్ సంస్థ, అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైంది. ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పరిపాలించింది 5 సంవత్సరాల పాటు. ఈ 5 సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ని మూసేపించారు, ఇండస్ట్రియలిస్టుని భయపెట్టారు. దీంతో అమర్ రాజా బ్యాటరీస్ ఈరోజు తెలంగాణకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అటువంటి తరుణంలో దేశంలో ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణంలో నేనున్నాననే నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఎల్లవేళలా కంపెనీలన్నింటినీ కూడా స్వాగతిస్తారు. రాబోయే పరిపాలన అంతా కూడా సుస్థిరమైన పరిపాలనకి ప్రజలు ఓట్లేస్తారు, మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన ప్రజలకి జీవితంలో కూడా రాక్షసుల్ని మళ్ళా రానివ్వరని నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులే విధంగా, ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని వందల ఇండస్ట్రీల్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మనకు కావలి ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం, జీవితంలో మన తల్లిదండ్రులు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఇస్తేనే తల్లిదండ్రుల మీద మనం ఎంత ప్రేమను పెంచుకున్నామో అంతకంటే పెద్ద తండ్రిగా, విశ్వానికే తండ్రి అయినటువంటి విష్ణువులాగా ఈరోజు మన కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇచ్చి ఈరోజు 1,15,000 కోట్ల రూపాయలు ఇక్కడ మన కావలి నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టే విధంగా, మన కావలికి కూడా ఒక పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే విధంగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు. ఇవన్నిటికీ రావడానికి కారణం ఆయన మీద నమ్మకం. ఒకప్పుడు 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడితే ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన లోకేష్ గారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పగ్గాలు తీసుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా ఈరోజు మనకి ఇండియాకి వస్తున్నారు, ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, ఇండస్ట్రీస్ కోసం పరితపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జిఎస్టీని తగ్గించారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ట్యాక్సులు పెరుగుతూ పోవటమే మనం చూసాము, కానీ ఎప్పుడు కూడా ట్యాక్సులు తగ్గించినటువంటి పరిస్థితి అంటూ జరిగిందంటే ఇటీవల కాలంలో మోడీ నాయకత్వంలో జరిగింది, అది చంద్రబాబు నాయకత్వంలో జరిగిందనే విషయాన్ని కూడా చేస్తున్నాం. అంటే ఇవన్నీ మన జీవిత సోపానానికి ఒక దారి తీసేటువంటి తరుణంలో ఈ 15 నెలల కాలంలో ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ, ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో దామారం ఎయిర్పోర్ట్కి రేపు నవంబర్ 7వ తేదీన టెండర్లు పూర్తవుతున్నాయి. 7వ తేదీ తర్వాత టెండర్లు ఓపెన్ చేస్తే ఏదో ఒక కంపెనీకి ఇస్తే బహుశా ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు మనకు దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. బీపీసీఎల్ కూడా ఫిబ్రవరి, మార్చిలో శంకుస్థాపనకి మోడీ గారిని తీసుకునే వచ్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతుంది.
రామాయపట్నం పోర్టు పూర్తి అవుతుంది, ఇండో సోలార్ కంపెనీలు వస్తున్నాయి, JSW కంపెనీ వస్తుంది, మళ్ళీ ఒక లాజిస్టిక్ కంపెనీ ఒకటి వచ్చింది. ఇన్ని కూడా కావలికి రెండు వైపులా ఒకటి దక్షిణ వైపు, రెండు ఉత్తర వైపు, రెండు కావలి కాపు కాచుకునే విధంగా ఈరోజు ఇండస్ట్రియల్ ప్రగతి చంద్రబాబు నాయకత్వంలో మన కావలికి వస్తుంది. అటువంటి తరుణంలో ఒక ఇండస్ట్రీలే కాదు, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, మానవ విలువలు పెంచాలి, మనుషులకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను అండగా ఉండాలని నమ్మకాన్ని కల్పించేందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు బీమా పథకాన్ని కూడా ఈరోజు అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం జరిగింది. అతి తొందరలోనూ ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి 2.5 లక్షల రూపాయల లెక్కన ఏ రకమైన జబ్బు వచ్చినా కూడా ఇప్పుడు ఈ డబ్బులకి ఇబ్బంది పడకుండా, ఆరోగ్యశ్రీ మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా చెప్పిన దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకుంటే 2.5 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ప్రతి వ్యక్తికి, ఆ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి 2.5 లక్షల లెక్కన 25 లక్షల సంవత్సరానికి జీవిత బీమా ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ లైఫ్ కి ఒక గ్యారెంటీ ఇచ్చే విధంగా, డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నా కూడా జబ్బు చేసేటానికి సమయానికి డబ్బులు లేక చాలా ప్రాణాలు కోల్పోతుంటే ఆ టైంలో మనం అండగా ఉండాలని ఈరోజు మీ అందరి కోసం, మన అందరి కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు బీమా పథకాన్ని పెట్టాడు. ఈరోజు అలా అన్ని రకాలుగా ఈరోజు సిమెంట్ రోడ్లు ఈరోజు మన కావలి నియోజకవర్గంలో కొత్తపల్లి, మద్దూరుపాడు, రుద్దురుకోట, అదేవిధంగా చలంచర్ల, నారాయణపురం చెరువులకు సంబంధించి ఈరోజు ఆర్సీ పాలెంకి సంబంధించి 2,99,00,000 రూపాయలతో రాత్రి మళ్ళా చెరువులు కూడా నిధులు మంజూరు చేయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు అల్లూరు మండలంలో బేరంగొండకి 20 లక్షలు, పట్టకాకులకి 20 లక్షలు, భోగోలు మండలంలో మన ఉమామేశ్వరంపురంకి 20 లక్షలు, 60 లక్షల రూపాయలు ఈరోజు SC ST కాలంలో సిమెంట్ రోడ్లు కూడా నిన్నటి రోజునే ప్రధానమంత్రి దగ్గర నుంచి మన కావలి నియోజకవర్గానికి 60 లక్షలు మంజూరయ్యని కూడా మీకు తెలియజేస్తుంది. ఈరోజు కావలి పట్టణంలో ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో ప్రతి డ్రైనేజీని కావడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 32 కోట్ల రూపాయలు కావలి పట్టణానికి మంజూరు చేసి వచ్చే నెలలో టెండర్లు కూడా పిలవబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి పట్టణంలో ప్రజలకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలి. గత రాక్షస ప్రభుత్వ పరిపాలనలో కావలలో విధ్వంసకరమైనటువంటి అమృత పథకాన్ని మళ్ళా గాడిలో పెట్టాం. దానికోసం 43 కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు మంజూరు చేసాం. వచ్చే నెలలో దాన్ని కూడా టెండర్లు పిలిచి ఇప్పుడు కావల్లో 7,000 ఇళ్లకి మాత్రమే ట్యాపులు ఉన్నాయి. మొత్తం 32,000 ఇళ్లకి, మిగతా ఇళ్ళన్నిటికీ కూడా ఉచితంగా, ధనవంతులు కాకుండా ప్రతి పేదవాడికి ఉచితంగా ట్యాప్ ఇచ్చేదానికి 43 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. అంటే ఒక కావలి టౌన్ లోనే 43 లక్షల రూపాయలు మంచినీటికి, డ్రింకింగ్ డ్రైనేజ్ వ్యవస్థకు 33 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. ఈ విధంగా కావలిని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే పేదవారు ఉన్నారో, సమయానికి ఆర్థిక స్తోమత లేక ఆరోగ్యవంతులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు అప్పులు పాలవుతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఆపరేషన్ చేయించుకోండి. నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైనా కూడా, ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పేదవాడు అయ్యుండి వాడు నిజంగా ఆ ఆపరేషన్ చేయించుకోండి ఆరోగ్యవంతులుగా అయ్యుంటే వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సహాయం చేయాలని ఉద్దేశాలు పార్టీలు చూడటంలో, వర్గాలు చూడటంలో, ఇంకొక నాయకులు కూడా చూడకుండా ఎవరు వచ్చినా కూడా తీసుకొని ఆ కుటుంబానికి అండగా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మనం అందరం కూడా అందిస్తున్నాం. ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయ్యింది 450 రోజులు అయితే ఇప్పటికి 1000 అప్లికేషన్లు, అంటే రోజుకి 2 అప్లికేషన్లు లెక్కన 50 మందిగా ఈరోజు మన ఆఫీస్కి వస్తున్నాయి. నెలకి 60 నుంచి 70 అప్లికేషన్లు ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బిల్లులతో వచ్చి మన ఆఫీసులో కూర్చొని సుమారు 60 నుంచి 70 అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా నేను 600 చిల్లర అప్లికేషన్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులు మంజూరు చేయించాం. దానివల్ల ఇప్పటికి కావలి నియోజకవర్గంలో 6,11,00,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా CMR నిధుల కింద వివిధ
ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అందించడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి కమిషన్ లేకుండా, ఒక్క రూపాయి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఒక్క నాయకుడు అండదండలు లేకుండా ఈరోజు స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కావున తెలుగుదేశం పార్టీ, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అభిష్టాల మేరకు ఈరోజు నిరంతరం కూడా జరుగుతుంది. ఇది అన్నిటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచికగా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సీఎంఆర్ నిధులు అందుకోవడానికి వచ్చిన ప్రజానికానికి కూడా తెలియజేస్తూ, మీరే కాదు మీ పక్క వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా 6 నెలల యువతల ఎవరైనా చేసుకొని తెలియకపోయినా కూడా వాళ్ళకు కూడా తెలియచేయండి. ఎప్పుడు కూడా కావాల తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేదవాడి పక్షాన్ని నిలుస్తుంది. మా కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉంటాడనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు 57 చెక్కులకు సంబంధించినటువంటి చెక్కులు ఈరోజు మళ్ళా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా 360 చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా అవి కూడా అందరికీ వచ్చి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కూడా ఎవరైనా మేజర్ ఆపరేషన్లు చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీ అయితే ఎల్ఓసి కోసంగా మీరు హాస్పిటల్ నుంచి కానీ తెచ్చుకుంటే వితిన్ 36 అవర్స్లోనే 1.5 రోజులనే నిధులు కూడా ఈరోజు మంజూరు చేసే విధంగా ఎల్ఓసి కూడా ఇప్పించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రోజు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఇంకా ఎక్కువ కనకాలం ఈ దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని, అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని మన అందరం కూడా దేవుణ్ణి కోరుకోవాలి. చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు ఉన్నంతకాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోతుంది, రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలనేటువంటి సందర్భంలో మేము అందరం కూడా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి హృదయమైనటువంటి బాధతో ఈరోజు ఒక యువ నాయకులు కోల్పోయినందుకు అందరం కూడా మనం సంఘీభావంగా ఉండాలి, సంతాపం తెలియజేయాలని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.